హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు నేను మీ ముందుకి ఒక ట్రెక్కింగ్ గేర్ రివ్యూ చేయడానికి వచ్చాను అనమాట. దానికంటే ముందు హోప్ మీరు నా లాస్ట్ వీడియో విచ్ ఈస్ ఫ్రెండ్షిప్ ఎక్స్పెడిషన్ చూసాను అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ చూడకుండా ఉంటే కనుక తప్పకుండా చూడండి. ఇట్ విల్ బి రియల్ అడ్వెంచరస్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, మన హిమాలయన్ ఎక్స్పెడిషన్కి రెడీ అవుతూ ఉన్నాను. సో దిస్ ఇయర్ ఇట్స్ గోనా బి హై ఆల్టిట్యూడ్ ఎక్స్పెడిషన్. అందుకని చెప్పేసి మన ట్రెక్కింగ్ గేర్ అనేది కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నాను అనమాట. సో అందులో భాగంగానే ఈరోజు నేను ట్రెక్కింగ్ పోల్స్ రివ్యూ చేయబోతూ ఉన్నాను. ఒక బ్రాండ్ న్యూ ట్రెక్కింగ్ పోల్స్ ఒకటి తీసుకుని వచ్చాను అనమాట. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. రైట్ అండి. సో ఈరోజు నేను ఫాక్సెలీ బ్రాండ్ ట్రెక్కింగ్ పోల్స్ని అన్ప్యాకింగ్ చేస్తూ ఉన్నాను. ప్లస్ ఏంటి ట్రెక్కింగ్ పోల్స్, వీటి స్పెషాలిటీ ఏంటని చెప్పేసి మీకు డీటెయిల్గా చూపిస్తానమాట. సో ముందుగా అయితే నేను కరెంట్ యూజ్ చేస్తున్న డికాథ్లాన్ వాళ్ళ క్వెచ్వా ట్రెక్కింగ్ పోల్ కూడా ఒకటి ఉంది. బేసిక్గా రెండు కంపారిజన్ కోసం పెట్టారనమాట. అండ్ సో ఈ బ్రాండ్ ఏంటంటే ఫాక్సెలీ, మన ఈ బ్రాండ్ ఇంపోర్టెడ్ అనమాట. బట్ ఇండియాలో అమెజాన్లో కూడా ఇది దొరుకుతుంది. ఆ డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. సో మనం ఓపెన్ చేద్దాము. ఇట్ కమ్స్ విత్ కవర్ తీసి పక్కన పడేసాను అనమాట. సో ఇది నైస్లీ ప్యాక్ చేసినవి. ఓకే, సో ముందుగా మన ట్రెక్కింగ్ పోల్స్ గురించి బేసిక్ ఏంటంటే మీకు చెప్తాను. సో ట్రెక్కింగ్ పోల్స్ అనేది మెటల్ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక టూ టైప్స్ అనమాట. ఒకటి ఏంటంటే అల్యూమినియం ట్రెక్కింగ్ పోల్స్, రెండు ఏంటంటే కార్బన్ ట్రెక్కింగ్ పోల్స్ అంటారు. సో ఇవి అల్యూమినియం ట్రెక్కింగ్ పోల్స్ అండ్ వీటి గురించి డీటెయిల్గా నేను మీకు చెప్తాను. అండ్ ట్రెక్కింగ్ పోల్స్లో టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే కొలాప్సిబుల్ ట్రెక్కింగ్ పోల్స్ అంటారు, రెండు ఏంటంటే ఫోల్డబుల్ ట్రెక్కింగ్ పోల్స్ అంటారు. సో కొలాప్సిబుల్ అంటే ఏంటంటే ఇక్కడ ఉంది కదా, సో ఒక దాని లోపలికి ఇలా పంపించేదాన్ని కొలాప్సిబుల్ ట్రెక్కింగ్ పోల్ అంటారు, ఈ టైప్ని. కానీ నేను ఇప్పుడు తీసుకున్న ట్రెక్కింగ్ పోల్స్ ఏంటంటే ఫోల్డబుల్ ట్రెక్కింగ్ పోల్స్ అనమాట. వీటిని ఫోల్డ్ చేయొచ్చు. సో నేను మీకు అది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ ఇవి ఏంటంటే ఇవి ఫాక్సెలీ 7075 అల్యూమినియం ఫోల్డబుల్ ట్రెక్కింగ్ పోల్స్. మీరు బ్రాండ్ ఏదైనా చూడొచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది ఎలా ఉంటుందంటే బేసిక్గా ఇలా ఉంటుందన్నమాట. సో ట్రెక్కింగ్ పోల్ మొత్తం ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే బేసిక్గా దీన్ని ఇలా తీసేసేసి ఫోల్డ్ చేశాం కదా, అలా దాని ముందుగా దీన్ని ఫోల్డబుల్ ట్రెక్కింగ్ పోల్ అంటారు. సో ఈ ట్రెక్కింగ్ పోల్ అనేది దేంతో తయారు చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం మెటల్తో తయారు చేసిన అనమాట. అంటే చాలా స్ట్రాంగ్. అండ్ ఎందుకని అంటే ఇదైతే బేసిక్గా ఐరన్, అండ్ ఐరన్ అనేది కొంచెం వెయిట్ ఉంటుంది. సో అల్యూమినియం అంటే బేసిక్గా లెస్ వెయిట్ ఉంటుంది. అలా అని చెప్పేసి స్ట్రాంగ్గా ఉంటుందని మనం అనుకోకూడదు. సో స్ట్రాంగ్గా కూడా ఉంటుందన్నమాట. సో వై ఫోల్డబుల్ ట్రెక్కింగ్ పోల్స్? ఈ ట్రెక్ పోల్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫోల్డబుల్ వర్సెస్ కొలాప్సిబుల్ అనేది. ఇన్ కేస్ ఈ ట్రెక్ పోల్ కనుక మనం చూడాలనుకోండి, ఇది 20 లీటర్స్ బ్యాక్ ప్యాక్ అనమాట. డే ప్యాక్ వాడతాం మనం ట్రెక్లో. సో ఈ బ్యాగ్ బై డిఫాల్ట్గా అవుట్ సైడ్ ఉంటుంది ట్రెక్ పోల్ పెట్టుకోవడానికి. సో ఇన్ కేస్ మనం ట్రెక్ పోల్ ఇక్కడ పెట్టామనుకోండి, సో సంథింగ్ లైక్ దిస్ ఇలా పెట్టాలి. చూడండి, బ్యాక్ అంటే కూడా హైట్ వచ్చేసేసిద్ది, బయట బల్కీగా ఇలా ఏలాడబడుతూ ఉంటుంది. సో ఇలా కాదు, తీసేసేసి లోపల పెడదాం అనుకున్నా కూడా మనం ఇలా బయటకు వెళ్ళవచ్చు ఉంటుంది అనమాట. లేదంటే ఇలా బయటకు ఇలా పెట్టామన్నమాట. ఫోల్డబుల్ ట్రెక్కింగ్ పోల్స్ అనుకోండి, మన ఇష్టం ఇలా పెట్టేసాం అనుకోండి, బయట కనపడదు. ఈవెన్ అవుట్ సైడ్ కూడా మనం అవుట్ సైడ్ పెట్టినా కూడా అంటే సో అన్ని రకాలుగా చూసుకున్నా కూడా చాలా హ్యాండీగా ఉంటాయి. అండ్ ప్లస్ క్యారీ చేయడానికి సేఫ్టీ పర్స్పెక్టివ్లో కూడా మన టిప్ మనకు తగిలేసేసి అక్కడ మనం హర్ట్ అవుతాము అన్న భయం కూడా మనకి ఉండదు అనమాట. సో అదేనండి స్మాల్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు మన ట్రెక్కింగ్ పోల్స్ యాక్చువల్ ఫీచర్స్లోకి వస్తే కనుక, సో నేను చెప్పినట్టుగా ఇవి లైట్ వెయిట్ ట్రెక్కింగ్ పోల్స్ ఉంటాయి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం, ఐఎమ్ వెరీ షూర్ దట్ అందరూ ట్రెక్కింగ్ పోల్స్ ఇప్పుడు వరకు చూసే ఉంటారు. సో ట్రెక్కింగ్ పోల్స్ అనేవి దేనికి అంటే బేసిక్గా మనం ఏదైనా మౌంటైన్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మనకి నెంబర్ 1 మనకు సపోర్ట్, నెంబర్ 2 ఏంటంటే మన ఎనర్జీ సేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ 2 ట్రెక్ పోల్స్ కనుక మనం ఎఫిషియెంట్గా యూజ్ చేస్తే 40% ఆఫ్ ద ఎనర్జీ మనం సేవ్ చేసుకోవచ్చు అంట. అందుకని ట్రెక్కింగ్ పోల్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనం మల్టిపుల్ డేస్ ట్రెక్ చేసేటప్పుడు, లేదంటే కనుక స్టీప్ మౌంటైన్స్ ఎక్కేటప్పుడు, అలాంటప్పుడు ఈ ట్రెక్కింగ్ పోల్స్ అవసరం అనేది చాలా ఉంటుంది. ఐ గెస్ 120 డేస్ అయితే కనుక రీప్లేస్మెంట్
నో క్వశ్చన్ విల్ బి ఆస్డ్ అనమాట ఇన్ కేస్ ఇఫ్ యూర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ట్రెక్ పోల్స్. అది కాకుండా ఇన్ కేస్ తర్వాత మెటల్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వారంటీ అనేది కవర్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్లో దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. సో ట్రెక్ పోల్స్ పై నుంచి చూద్దాము. ఇదేంటంటే గ్రిప్ అనమాట. ఈ గ్రిప్ అనేది కార్క్ గ్రిప్. దీంతో పాటు కింద ఎక్స్టెన్షన్ కింద ఇక్కడ రబ్బర్ గ్రిప్ కూడా ఉంటుంది దీని కింద. ఇన్ కేస్ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా పట్టుకుంటూ ఉంటారు, అందుకని చెప్పేసి. అండ్ దీని కింద ఇక్కడ టైట్ చేసే క్లిప్ ఉంటుంది. ఈ టైట్ క్లిప్ ఏంటంటే బేసిక్గా ఇక్కడ లెంత్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 120 సెంటీమీటర్స్, 125 సెంటీమీటర్స్ అని చెప్పేసి, 49 ఇంచ్, 50 ఇంచ్ అని చెప్పేసి ఇలా లెంత్ అడ్జస్ట్ చేసినప్పుడు ఈ క్లిప్ అనేది టైట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీని కింద ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీకు ఇది కనపడుతుంది అనుకుంటా, ఇలా లాగితే ఇలా బయటకు వచ్చేసేసి ఇది లాక్ అయిపోయింది. ఈ ట్రెక్ పోల్ యొక్క టిప్ గురించి మీకు చెప్తాను. అండ్ దీనికి వేరియస్ డిఫరెంట్ మౌల్డ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మౌల్డ్స్ అన్నింటినీ మనం బేసిక్గా యూజ్ చేస్తూ ఉండాలి. మనం ఏ టెరైన్లో ట్రెక్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అది కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఈ ట్రెక్ పోల్ వెయిట్ ఎంత ఉంటుందని 240 గ్రామ్స్ 250 గ్రామ్స్ వరకు ఉంది. సో రెండు కలిపితే కనుక 2 ట్రెక్ పోల్స్ టుగెదర్ ఒక ½ కిలో వరకు వెయిట్ ఉంటుంది. నాట్ బ్యాడ్ అది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇవి ఏంటని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి మొత్తం 4 డిఫరెంట్ మౌల్డ్స్ అన్ని ఇచ్చారు. సో నేను మీకు ఈచ్ వన్ ఏంటని చెప్పేసి నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ టిప్ ఉంది కదా. సో ఫస్ట్ ఏంటంటే ఈ మౌల్డ్ ఏంటంటే ఇది జస్ట్ క్యాప్ లాగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇది బేసిక్గా యూజ్ అనేది ఏముంటుంది అనమాట. మనం ట్రెక్ పోల్ స్టోర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే బేసిక్గా దీనికి ఇలా ఫ్రంట్ టిప్ ఇలా పెట్టేసేసి ఉంచాలన్నమాట. సో దాట్ మనం ఇవి హర్ట్ చేయకుండా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దీన్ని స్నో ఫ్లాప్ అంటారు అనమాట. స్నో ఫ్లాప్ అంటే ఏంటంటే మనం స్నోలో ట్రెక్ చేసేటప్పుడు బేసిక్గా ట్రెక్ పోల్ ఇలా వేసాం అనుకోండి, సన్నగా ఉండదు కాబట్టి కిందకి స్నో లోపలికి వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పేసి ఈ మౌల్డ్ వాడాలన్నమాట. దీన్ని ఇలా ముందు పెట్టేసేసి ఇలా టైట్గా తిప్పామనుకోండి, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇలా చూడండి, ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇది స్నోలో పెట్టేసాం అనుకోండి, ఇక్కడ స్నో హోల్డ్ అయిపోయి ట్రెక్ పోల్ అనేది లోపలికి వెళ్ళదు, మనకి గ్రిప్ కూడా దొరికింది అనమాట. సో ఇది సెకండ్ మౌల్డ్ అనమాట. ఇది థర్డ్ మౌల్డ్ ఏంటంటే దేనికంటే మనం ఎస్పెషల్లీ ఉన్న రాకీ టెరైన్స్, అంటే మనం హిల్ ఒకటి క్లైంబ్ చేస్తున్నాము. హిల్ క్లైంబ్ చేసేటప్పుడు అది రాక్ హిల్ అనుకోండి, ఆర్ మేబీ ఇన్ కేస్ మీరు వెళ్ళే పాతలో చాలా రాళ్ళే ఉన్నాం అనుకోండి, ఈ టిప్ కనుక డైరెక్ట్గా కొట్టాలనుకుంటే ఇరిగిపోదు, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి సో రాకీ టెరైన్ వెళ్ళేటప్పుడు మనం ఈ గ్రిప్ వాడాలన్నమాట. ఇంకోటి ఏంటంటే హ్యాండిల్ గురించి ఇంకా ఇది రిమూవ్ చేయలేదన్నమాట. దీన్ని మడ్ అంటాం అనమాట, మడ్ క్యాప్ అంటారు అనమాట. దీన్ని ఇదేంటంటే మనం ఎక్కడన్నా తడిలో కానీ బురదలో కానీ వెళ్తా ఉన్నాం అనుకోండి, మౌంటైన్లో ఎక్కడన్నా తడి ఉన్నప్పుడు అప్పుడు ఈ క్లిప్ పెట్టాలి. ఈ క్లిప్ పెట్టాం అనుకోండి, ఇదేం చేసిందంటే బేసిక్గా మడ్ని హోల్డ్ చేసింది. సో దాట్ ట్రెక్ పోల్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. అండ్ దీన్ని మన యాక్చువల్ ట్రెక్ పోల్ ఎలా వాడాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ట్రెక్ పోల్ వాడాలనుకున్నప్పుడు ఇలా చెయ్యి ఇలా పెట్టాలన్నమాట. చెయ్యి ఇలా పెట్టేసేసి ఇలా చెయ్యి తీసుకొని వచ్చేసేసి ఇలా పట్టుకోవాలి ట్రెక్ పోల్ని. అప్పుడు ఏమైందంటే మనం ఫాస్ట్గా వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళేటప్పుడు ఇలా చేసి ట్రెక్ పోల్స్ కింద వాడుతూ ఉంటాం కదా. ఇన్ కేస్ మనం చేతిలో నుంచి ఇది దేనికి తగిలి స్లిప్ అయిపోయినాక ట్రెక్ పోలు చేతిలో నుంచి కింద పడిపోకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇలా నాట్ వేసేసాం కాబట్టి. సో దీంతో పాటు ఇక్కడ లెంత్ ఏమన్నా కొంచెం రిస్ట్ లావుగా ఉన్న వాళ్ళు అయితే కనుక లెంత్ని ఇక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాబ్ ఉంది, ఈ నాబ్ని ప్రెస్ చేస్తే కనుక ఈ లెంత్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ప్రైస్ విషయానికి వస్తే ఇది అమెజాన్ ఇండియా వెబ్సైట్లో మీరు చూస్తే కనుక వీటి కాస్ట్ అప్రాక్సిమేట్గా 8,500 to 9,000 రూపీస్ వరకు ఉంది. బట్ ట్రస్ట్ మీ యూఎస్లో అయితే కనుక నాకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వచ్చింది అనమాట. సో అది బెస్ట్ పార్ట్. సో సేమ్ ఇది చూసారనుకోండి, డికెత్లాన్ వాళ్ళది ఐ గెస్ దీన్ని 1000 రూపాయలకి ఎంతో కొన్నా అనమాట. బట్ ఆల్వేస్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ చీప్ అండ్ బెస్ట్ అనమాట. సో అదండి, మేబీ నేను ఫీచర్స్ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోవచ్చు అనమాట, ఎందుకంటే ఐ హావ్ నాట్ యూజ్ దిస్ యెట్. నేను యాక్చువల్గా వీటిని రేపు ఒక చిన్న హైక్ తీసుకుని వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. బట్ డెఫినెట్లీ నా అప్కమింగ్ ఎక్స్పెడిషన్ నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు తప్పకుండా మీరు అందులో చూస్తారు. అండ్ ఎక్స్పెడిషన్ అయిన తర్వాత యాక్చువల్గా వీటి రివ్యూ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో దాట్స్ ప్రెటీ మచ్ ఈరోజు వీడియో. హోప్ యూ లైక్ ది వీడియో. సో ఇంతటితో ఈరోజు మనం ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎక్సైటింగ్ గ్యాడ్జెట్స్ తో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్.